జర్మన్ ఛాన్సలర్ ఫ్రీడ్రిక్స్ మర్ట్స్ 2 రోజుల పర్యటనతో కొత్త ఏడాదిలో యూరోపియన్ నేతల వరుస రాకపోకలు మొదలైనట్టే. ఈ నెలాఖరులో జరగబోయే EU ఇండియా శిఖరాగ్ర సదస్సు కోసం వస్తున్న కమిషన్ అధ్యక్షులు భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లోనూ పాల్గొంటారు. ఫిబ్రవరిలో జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సులో ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ది కీలక పాత్ర. ట్రంప్ చర్యలు చేష్టలతో ఇబ్బందులు పడుతున్న భారత్కు EUతో సాన్నిహిత్యం ఉత్సాహంతో పాటు ఉపకారాలు చేస్తుంది. ఉక్రెయిన్ యుద్ధం సహా చాలా విషయాల్లో జర్మనీతో భారతదేశానికి విభేదాలు ఉన్నాయి. కానీ ట్రంప్ మహాశయుడు అస్మదీయులు తస్మదీయులన్న తేడా లేకుండా అందరినీ ఏదో విధంగా వేధించుకు తింటున్న తరుణంలో యూరోప్ దేశాలు కొత్త స్నేహాలతో పాటు ఇప్పటికే ఉన్న వాటిని బలోపేతం చేసుకునే పనిలో పడ్డాయి. జర్మన్ ఛాన్సలర్ తన పర్యటనలో ఉభయ దేశాల సాన్నిహిత్యం అత్యున్నత స్థాయిలో ఉండబోతుందన్నది స్పష్టం చేశారు. EUలో భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామైన జర్మనీతో ఇప్పుడు కుదిరిన ఒప్పందాలు ఆ వ్యాఖ్యలకు అనుగుణంగానే ఉన్నాయి. భారతీయులకు వీసా ఫ్రీ ట్రాన్సిట్ సదుపాయం కల్పించడం జర్మన్ అధినేత పర్యటనలో కీలకమైన నిర్ణయం. ఇది ప్రయాణాలను సులభతరం చేయడంతో పాటు ప్రజల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచేందుకు కట్టుబడి ఉన్నామని చెబుతున్న చర్య. విద్యారంగంలో సంయుక్తంగా కోర్సులు, యూనివర్సిటీల మధ్య విస్తృత సహకారం, క్యాంపస్ల ఏర్పాటు సహా ఉభయ దేశాలు ఇచ్చిపుచ్చుకోగలిగే పలు రకాల అవకాశాల గురించి దేశాధినేతలు ఇద్దరూ మాట్లాడుకున్నారు. వివిధ ఉత్పత్తుల తయారీతో మేక్ ఇన్ ఇండియాను బలోపేతం చేయడం కూడా జర్మనీ నిర్ణయాల్లో ఒకటి. భారత్ జర్మనీ మధ్య కుదిరిన అవగాహనలు, ఒప్పందాలు మనకు చాలా రంగాల్లో వృద్ధికి వీలు కల్పిస్తాయి. ఎప్పుడో కుదిరిన సబ్మెరైన్ల సరఫరా వంటివి ఇంకా కొన్ని ఒత్తిళ్ల నేపథ్యంలో ఆచరణకు దూరంగా ఉండిపోయినప్పటికీ నైపుణ్యం గల కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి జర్మనీ సిద్ధపడ్డం బాగుంది. ఆరోగ్య రంగంలో సహకారం, సాంకేతికతతో పాటు ఉపాధిని పెంచుతోంది. రక్షణ రంగంలో ఇచ్చిపుచ్చుకోవడాలు భారతీయ కంపెనీలకు కొత్త అవకాశాలను కల్పిస్తుందని అంటున్నారు. పారిశ్రామికంగా దక్కబోయే సహకారం మనకు సాంకేతికతను, సామర్థ్యాన్ని సమకూరుస్తుంది. సెమీకండక్టర్లు, కీలక మినరల్స్, బయో ఎకానమీ వంటివి బలోపేతమవుతాయి. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికతల బదలాయింపు, గ్రీన్ ఎనర్జీ ఇత్యాది అంశాల్లో యూరోప్ దేశాల సహకారం తోడైనప్పుడు అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడం సుసాధ్యమవుతుంది. యూరోప్లో అతిపెద్ద ఆర్థిక శక్తిగా జర్మనీ నిర్వహించే పాత్ర ఇందులో ప్రధానమైనది. EUతో మనం జరుపుతున్న మొత్తం వాణిజ్యంలో 4వ వంతు ఈ దేశంతోనే సాగుతోంది. అయితే EU ఆవల ఈ దేశం సాగిస్తున్న వాణిజ్యం అమెరికా, చైనాల్లోనే అధికంగా సాగుతోంది. పెట్టుబడులు కూడా అది ఈ దేశాల్లోనే అధికంగా పెడుతోంది. అయితే ఒక వాణిజ్య భాగస్వామిగా చైనా మీద ఎక్కువగా ఆధారపడడం సరికాదన్న ఆలోచనతో జర్మనీ ఇప్పుడు కొత్త విస్తరణ ప్రయత్నాలతో కదులుతోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా కూడా నమ్మదగ్గది కాకుండా పోతోంది. ఈ నేపథ్యంలో విస్తృతమైన మార్కెట్ అవకాశాలు ఉన్న భారత్తో బంధం జర్మనీకి అత్యవసరం. ఇండియా EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఉభయ దేశాల నాయకులు అపరిమితంగా శ్లాఘిస్తూ ఈ నెలాఖరులో జరగబోయే శిఖరాగ్ర సదస్సులో ఖరారు చేయాలని నిర్ణయించుకున్నారు. అమెరికాతో ఇదే తరహా ఒప్పందం ఎడతెగని చర్చోపచర్చలతో ఇంకా కొలిక్కిరాని నేపథ్యంలో EUతో మనం చేయి కలిపి సాగడం మనకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇస్తుంది. తన తొలి ఆసియా పర్యటనలో భారత్ను ఎంపిక చేసుకుని జర్మనీ అధినేత ఇచ్చిన ప్రాధాన్యం ప్రశంసనీయమైంది. ఇప్పుడు జర్మనీ రాబోయే రోజుల్లో మొత్తంగా EU చాలా రంగాల్లో తోడు నిలవబోతున్నాయి. ట్రంప్ ఎవరినైతే రావద్దంటున్నాడో, వేటినైతే కాదంటున్నాడో ఆ లోటుపాట్లను భర్తీ చేసేందుకు ఇండియా EU సాన్నిహిత్యం ఉపకరిస్తుంది.